ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. స్టేజ్ పై ఉన్న లంగారెడ్డి అన్న గారికి, ఎర్రన్నకు, లింగన్నకు, మండల అధ్యక్షుడు బాకారం రవికి, శేఖర్ అన్నకు, ఉమ్మాజీ నరేష్, అలాగే పిఎస్ఏ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ నర్సన్న, నరేష్, చందర్ నాయక్, ఎంపీడీఓ సార్కు, అలాగే ఎంఆర్ఓ సార్కు ప్రతి ఒక్కరికి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున స్వాగతం, ధన్యవాదాలు. సార్ మాకు రామడుగుల పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మా రామడుగు పరిస్థితి గత పాలకులు బాగా అధ్వానంగా చేసిరు సార్. 10 ఏళ్ళు ఉన్నారు కానీ మాకు మా ఊరుకు అసలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు సార్. కొంచెం మా మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు బాగా అవసరం లేదు సార్. చిన్న చిన్న కోరికలు లేదు సార్, కొంచెం మీతో టైపలు సార్, అవి కొంచెం నెరవేరుస్తారని మా గ్రామానికి తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఉన్నాయి సార్, మాకు లేవు కాబట్టి మా ఊళ్ళో ప్రతి ఒక్కరు ఏమి ఉన్నా ఖచ్చితంగా అదొకటి చేయాల్సిందని కోరుకున్నాం సార్. మా మేరకు అది ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం సార్. అలాగే కొంచెం మా ఈ రోడ్డు సార్, మాకు బీటీ రోడ్ శాంక్షన్ చేయాలి సార్, బాగా ఇబ్బంది ఉంది సార్ మాకు ప్రాబ్లం. మీకు మీ దృష్టికి మా గ్రామాభివృద్ధి కమిటీ కానీ, మండల అధ్యక్షుడు బాకారం రవి కానీ పదే చాలాసార్లు తీసుకొచ్చినాం సార్, వచ్చినాం. మీరు కూడా సానుకూలంగా స్పందించారు సార్. కానీ ఇంకా ఇప్పటికీ నోచుకోలేదు కాబట్టి ఈ వర్షాకాలం వస్తే మాకు రామడుకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మా పిల్లలు స్కూల్కు పోలేకపోతారు. మళ్ళీ వ్యవస్థ, మురికి కాలువ వ్యవస్థ బాగా అధ్వానంగా ఉంది సార్ మాకు మా ఊర్లో. గత పాలకులు చేసిన పాపం లేదు సార్. ఇది మీరు వచ్చారు కాబట్టి మాకు తోడుగా ఉండి కొంచెం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. అలాగే ఈ దగ్గరలో ఒకటి మీ సీడీఎం ఫండ్ నుంచి సార్ మాకు కొంచెం ఇక్కడ ప్రహారీ కూడా సార్, అలాగే బరువు ఉన్నది సార్, ఇక్కడనే సార్ గ్రామ పంచాయతీ పట్టం. మహిళలకు ఈ యొక్క గవర్నమెంటు చేదోడు వాదోడుగా ఉండి ప్రతి మహిళను కోటీశ్వరులు చేయాలన్నదే రేవంత్ రెడ్డి గారి ఆకాంక్ష. అలాగే మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కూడా అదే కోరిక. ఎప్పుడు చెప్పినా ఏమి మాట్లాడినా మహిళలు 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 బాగుండాలా, మహిళలు బాగుంటే మనం బాగుంటామని చెప్తాడు. ఎప్పుడన్నా పోయి మేము అడిగితే మహిళా సంఘాలు ఏమున్నా మంచిగా పనిచేసుకోవాలని అడుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క గవర్నమెంట్ వెన్నుదండగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో గత ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు కానీ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు బీసీలకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి బీసీలు ఈ రూరల్లో కానీ, నిజామాబాద్లో కానీ, రాష్ట్రంలో కానీ అత్యధికంగా ఉంటారు. 42% బిల్లు ఆమోదిస్తామంటే ఈ ఏదైతే ఉందో బీజేపీ నాయకులు కాకుండా ప్రతిదానికి అడ్డు తగులుతారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్కు ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్కు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో చెంపపెట్టు దెబ్బ కొట్టగలరని తెలుపుతూ, అలాగే చిన్న చిన్న సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చేస్తాడు సార్. కాబట్టి ఈ రవి గారు మాట్లాడి వీళ్ళందరికీ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటాం. గౌరవనీయులు మన శాసనసభ సభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈనాటి ఎమ్మెల్యే గారితో పాటు మన గ్రామానికి వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ అన్న గారికి, ఉమ్మాజీ నరేష్ గారికి, మరి బీసీ కార్యదర్శి అన్న ఎర్రన్న గారికి, లింగారెడ్డి గారికి, మన వేదిక మీద ఉన్నటువంటి మండల అధికారులకు, చైర్మన్ గంగాధర్ గారికి, వైస్ చైర్మన్ సొసైటీ నరసన్న గారికి, అదేవిధంగా ఇంకా వేదిక మీద చాలామంది ఉన్నారు కాబట్టి పెద్దలకు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి మరి మన గ్రామస్తులకు మీ అందరి తరఫున నా యొక్క ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మనం ఎలక్షన్లో మొన్న ఈ గ్రామానికి వచ్చినప్పుడు మనకు అక్కడి నుండి ఇక్కడ దాకా చాలా బ్రహ్మరథం పట్టారు. ఇది 277, 278 బూత్ నెంబర్. మరి 2 బూతుల్లో కూడా మనకు ఒక దాంట్లో 136, ఇంకో దాంట్లో 122, అంటే 278 ఓట్లు లీడ్ ఇచ్చిన ఒకటి గ్రామం సార్. మన డీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు వేదికపైకి రాగలరు సార్. అదేవిధంగా మేము ఏమంటున్నామంటే సరే, రాజకీయాలు కేవలం అప్పుడే మాట్లాడుకోవాలా, మిగతా డెవలప్మెంట్ మళ్ళీ మర్చిపోవాలా, అది మీరు చెప్తున్న మాట కాబట్టి మేము కూడా చెప్తున్నాం. కానీ మరి మాకు కూడా ఈ తక్కువ టైంలోనే మనకు 1 ఇయర్లో మనకు తెలుసు, గత
చాలా నష్టంలో ఉన్న ప్రాబ్లం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి కూడా 25 లక్షల రూపాయలు సీసీ రోడ్ రావడం జరిగింది. మరి మీ అందరికి కూడా ఈ సభ ద్వారా తెలియజేయాలా. ఒకటే కాలంలో 5 లక్షలు ఇచ్చాం సార్. ఇక్కడ ఎస్సీ కాలనీలో కొంచెం పెట్టాం, మిగతా బీసీ కాలనీలో. అంటే మనము ఈ షార్ట్ టైంలో సుమారు 25 లక్షల సీసీ 20 lakhs డ్రైనేజ్, 5 లక్షలేమో డ్రైనేజీ, మరియు ఒక 20 లక్షలు సీసీ డ్రైనేజ్ చేసాం. అంటే ఇంకో 5 లక్షల డ్రైనేజీ వర్క్ కాలేదు, అంటే రన్నింగ్లో ఉంది. అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అది వాళ్ళు చూపిస్తే అది కూడా ఈ వారం రోజులు కంప్లీట్ అవుతుంది సార్. అదేవిధంగా మరి సమస్యలు చెప్తే కొంత మీరే అన్నారు ఇందాక, రవి మీకు ఒకటే ప్లేస్ ఉందా, ఇంకో రోడ్ లేదంటే సార్ అక్కడ ఆ పక్క కానీ ఈ పక్క కానీ మరి మేము మీరు అనుమతిస్తే దానికి కొంచెం స్థలం సేకరిస్తాం. ఒక ఫార్మసీ రోడ్ కావచ్చు మీరు ఇవ్వగలరు. మరి ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులందరి కోరిక, మరి తాళరామడి గ్రామానికి ఈ సంవత్సరం వాటర్ లేదు. అంటే మనకి కేవలం ఈ కప్పల వాళ్ళ పైన ఉన్నటువంటి 7 గ్రామాల్లో తాళరామడికి చెక్ డ్యామ్ రాలేదు. మరి అది మా గ్రామస్తుల ఫలితమో మరి గత పాలకుల నిర్లక్ష్యమో, కానీ తాళరామడి గ్రామానికి సార్ చెక్ డ్యామ్ లేదు. మరి ఇంకా ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా చాలా మేము ఆశించాము. మరి ఎందుకు అది రాలేదన్నది మరి మీరు మొన్న ఉన్నత అధికారులను అడిగితే అప్పుడు మాకు కూడా తెలిసింది సార్. ఎందుకంటే ఇక్కడ మనం కూడా అందరూ వినాలి. ఎందుకోసం అంటే ఇక్కడ జలవనరుల శాఖ వచ్చి ఇప్పుడు ఇందాకనే DVR కూడా వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ వస్తే ఈ గ్రామానికి ముంపు ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని పెండింగ్లో పెట్టినాము. లేదు సార్ దాని విషయంలో మీకు రాలేదని చెప్పి మరి సార్ మొన్న జిల్లా అధికారులకు ఇంకా అతని మీద అధికారులకు మాట్లాడితే మనకు తెలిసేది. మేము పట్టుబట్టి మనం చెప్పినాం, లేదు సార్ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాబ్లం ఈ రోడ్లు ఇవన్నీ నిత్య సరుకులు లాంటివి వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక చెక్ డ్యామ్ ఉంటే ఈ వాటర్ ద్వారా పూర్తిగా పంటలు ఉంటాయి కాబట్టి మేము ప్రత్యేకంగా సార్ చెప్తే ఇవాళ సార్ ప్రత్యేకంగా వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇక్కడ అక్కడ డిప్యూటీ గారి ఇరిగేషన్ కావచ్చు ఇంకా మళ్ళీ కూడా మాట్లాడతామని చెప్పిండు. దీన్ని త్వరలోనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినాం కాబట్టి మనకు త్వరలోనే ఈ ఒకటి పెద్ద బాగులో చెక్ డ్యామ్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా సార్ ఇంకా ఒక ఎస్సీ కాలంలో ఒక 8 లక్షల సీసీ డ్రైనేజ్ ఇస్తే 2 లక్షల సీసీ డ్రైనేజ్ మరియు ఒక 5 లక్షలు అంటే 6 లక్షలు, ఒక 8 లక్షలు ఇస్తే ఈ ఎస్సీ కాలనీలో పూర్తిగా అంటే 100% సీసీ రోడ్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఇది ఒకసారి నోట్ చేసుకుని సార్ మాకు ఈ వాళ్ళ తరఫున ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మరియు ఇక్కడ ఇంకా కొన్ని సార్ చిన్న చిన్న సమస్యలు మీ దృష్టి తీసినాం కాబట్టి సార్ అదేవిధంగా సార్ మొన్న మీరు ఇంతకు ముందు ఒక 3 నెలల కింద వచ్చారు. అక్కడ ఈ ఊరు ఎంట్రన్స్లో ఆ రోడ్ ఒకటి, మరి అక్కడ నుంచి మనకు ఒక 600 మీటర్ల డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజీ ఒక 600 మీటర్లు ఉంటే సార్ అది వాగులకు వెళ్ళిపోతుంది, ఆ ఊరేళ్ళకి వెళ్ళి. కాబట్టి దాని మీద కూడా సార్ మీరు ఒక మనకు ఎస్టిమేట్ కూడా ఇప్పించడం మన యూనివర్సిటీ దగ్గర ఉన్నది PA దగ్గర, దానికి సార్ 26 lakhs అంటే ఎక్స్టెండ్ అయింది. దానికి కూడా సార్ మీరు కొంచెం దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. వచ్చినాయి సార్ నూతనంగా. మరియు ఆ రోజు ఎలక్షన్లో మనం చెప్పాము, ఏదైతే మనము నిరుపేదలు ఉంటారో వాళ్ళు ఉపాధి హామీ కింద వెళ్తే దానికి 12,000 రూపాయలను చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చాం. దానికి కూడా మనకు ఒక 66 మందికి దీనికి ఎలిజిబుల్ అయ్యారు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఎందుకోసం అంటే ఉపాధి పనులే పోతే దానికి గవర్నమెంట్ లింక్ పెట్టింది కాబట్టి ఈ సంవత్సరమైనా మినిమం 29-30 రోజులు పోతే నెక్స్ట్ ఇయర్కు దానికి మీరు అర్హులు ఉంటారు. దాంట్లో భూమి లేని వాళ్ళు మొత్తం పూర్తిగా అర్హులు. కాబట్టి మనం కూడా ఆలోచన చేసి మరి అందులో మన ఉపాధికి ఎక్కకపోతే మీకు కూడా లాభం, మనకు గ్రామానికి లాభం. అదేవిధంగా సార్ మన రేషన్ కార్డుల ఇక మనం చెప్తే గత పరిపాలన నేను తీయద్దు అనుకున్నా సార్. ఎందుకంటే వాళ్ళు ఏం లేకనే వెళ్ళిపోయారు కాబట్టి. అయితే 200 సార్ ఈ గ్రామంలో 228 మంది రేషన్ కార్డులకు ఇంప్రూవ్ వచ్చింది. అంటే భార్య ఉంటే భర్త లేడు, భర్త భార్య ఉంటే పిల్లలు లేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మొన్న రేషన్ కార్డులో ఈ గ్రామ సభలో మాకు రేషన్ కార్డు వాళ్ళు మాకు రేషన్ కార్డు కొంతమంది మాట్లాడారు. కాబట్టి మేము ఏంటంటే దానికి వచ్చినట్టు సంతోషం ఉంది సార్. మరి కూడా ఇంకా కొంతమంది రేషన్ కార్డులు అవసరం ఉంది. మరి అవి కూడా మీరు మన ఎంపీడీ గారు కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, మరి మీరు ఆదేశిస్తే అవుతాయి సార్. ఇంకోటి మన గ్రామానికి 189 ఇళ్ళు శాంక్షన్ అయింది. అయితే అందులో కొంచెం మరి ఇంకొక నాకు తెలిసి 10 మంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే రాలేవు. రాని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు మరి ఏమో చేసి అనుకుంటారు. ఇది ఎవరు ఏం చేయలే, అక్కడ అధికారులకు తెలుసు, మనకు తెలుసు. ఇలా ఎవ్వరు కూడా రాజకీయ కోణం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్పుడు సర్వే చేశారు. మరి ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికి హామీ ఇస్తాడు. ఆ ఇండ్ల విషయంలో కొంచెం సారే మాట్లాడతాడు, మేము మాట్లాడితే బాగుండదు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాం.
మరి మిగతా కూడా ఏమున్నా సార్ మాట్లాడతారు కాబట్టి మనకి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు సిరికొండ మండల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి పెద్దలు మన పూజ్యులు మన డాక్టర్ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ రవి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎర్రన్న గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, సింగల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారు, సోదరులు, మిగతా గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒకటే మీరు ఆలోచన చేయాలి, గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు మన గ్రామాలకు కానీ మన మండలంలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందా అన్నది మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలి. మనం ఇప్పుడు 15 నెలలు అయింది. ఇప్పటి వరకు రవి గారు చెప్పారు, మీ గ్రామంకు 69 మందికి రేషన్ కార్డులు, 69 మంది భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు. అంటే ఏ రకంగా అభివృద్ధికి, అది కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. అంటే మీరు పేదోళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఈరోజు మనకు పెద్దలు మంజూరు చేయడం జరిగింది. 170 ఇండ్లు అంటే మామూలు మాట కాదు, ఒక చెయ్యి ఈ గ్రామంకు. అంటే ఇక్కడ ఎట్లా ఉన్నదన్నది అర్థమవుతుంది. మీరు గత ప్రభుత్వాలలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో మనకి ఏం జరుగుతుందో అన్నది మీరు ఇప్పుడు ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన ఎలక్షన్లో 6 గ్యారంటీలు చెప్పినప్పటికీ ఇప్పుడు ఒకటి అంచెలంచెలుగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పెద్దలు 6 నిమిషాలు కృషి చేస్తూ మన కాన్స్టిట్యూన్సీ పైన, సిరికొండ మండలమే కాకుండా మన రూరల్ కాన్స్టిట్యూన్సీ పైన ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చూస్తూ ఉన్నాం. దాదాపు 20-30 కోట్లు ఒక మండలానికి. అంటే మన జిల్లాకు దాదాపు 500-600 కోట్లు తెచ్చినటువంటి ఘనత ఒక 15 నెలల మన ఎమ్మెల్యే గారు. గత పాలకులు మన 10 సంవత్సరాలు పరిపాలన చేసారు. మన ప్రాంతంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా, ఎవరికైనా లాభం జరిగిందా, రేషన్ కార్డు వచ్చిందా, ఒక పెన్షన్ వచ్చిందా, ఒక ఇల్లు వచ్చిందా? చూడండి, పేదలకు ఇండ్లు, రోడ్లు, పక్క బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇప్పుడు నిరుపేదలకు ప్లాట్లు లేని ప్లాట్లు ఇచ్చి కూడా ఇల్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం పనిచేస్తుంది. మీరందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఆదరణగా ఉండి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిలబెట్టినటువంటి మనుషుల్ని వాళ్ళని ఆదరించి వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతారని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బాకారం రవి గారు, అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు సిరికొండ మండలంలోని వివిధ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మరి తాళ్ళరాముడు గ్రామానికి వచ్చిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, వారు 20 సంవత్సరాలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొరకు, తెలంగాణ వచ్చే వరకు మరి ఆయన ఉద్యమంలో ఉండి తన వృత్తి డాక్టర్ వృత్తి అయినా రోజుకు కొన్ని వేలు సంపాదించే శక్తి ఉన్నా మరి అన్నీ వదులుకొని మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి నేను ప్రజలకు సేవ చేస్తా అనే ఉద్దేశంతో మరి రాజకీయాలకు వచ్చి ఒకసారి ఎమ్మెల్సీగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉండి ఆ పార్టీ నచ్చక, ఆ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలను నచ్చక అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మరి మీ ముందు ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి మనందరికి సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే గారు ఆషామాషి కాదు. వారు 15 నెలల్లోపనే ఈ శాసనసభ్యుడి ఏరియాకి దాదాపు 200-300 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది.
అంత ఇంత కాదు. మరి అటువంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నానే మాట మీ ముందు చెప్తా ఉన్నాం. ఇకపోతే రాష్ట్రంలో గత ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానివ్వండి, గత ప్రతి సంవత్సరాలు ఏదైతే తెలంగాణ ఆకాంక్షతో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి బొమ్మ పెట్టి, మరి ఏదైతే ఆయన ఈ తెలంగాణ నిర్మాణంలో ఏమైతే అనుకున్నామో నిధులు నియామకాలు మరి నీళ్లు అనే మాట మీద ఈ తెలంగాణను సోనియమ్మ గారు ఇచ్చిన సందర్భంగా ప్రజలంతా నమ్మి చంద్రశేఖరరావు గారికి అధికారం కట్టబెడితే వారు చేసింది ఏంటంటే వారి కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకొని నలుగురు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తులే ఈ రాష్ట్రాన్ని దోచుకొని 8 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి మన నెత్తి మీద పెట్టి మనకు తలా 2 లక్షల అప్పు ఇవాళ మనం భరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ చూసుకుంటే కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు కానివ్వండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలే. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీలను మనం పంపించిన ఈ రాష్ట్రానికి గుడ్డు సున్నా, ₹1 నిధులు పెట్టే సందర్భం లేదు. మరి ఎందుకు వాళ్ళని గెలిపించుకున్నామో మనకు అర్థం కాదు. ఇవాళ బడ్జెట్లో చూడు, హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఏ దాంట్లో కూడా అధికారికంగా వాళ్ళు డబ్బులు ఇవ్వడం కానీ పర్మిషన్లు ఇవ్వడం కానీ జరుగుతలేదు. మూసీ నది అని ఒకటి, త్రిపురార్ రోడ్ అని కానీ ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళు ఏమీ అండగా ఉండి బాధ్యతగా ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఇద్దరుండి కూడా రూపాయలు తీసుకురాని పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఈ రాష్ట్రం అప్పుల పాలైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ రాష్ట్రంలో ఇక్కడ మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కష్టపడి రూపాయి కూడబెట్టి పేదల కోసం మనం వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల్లో మొట్టమొదటిగా మహిళా సోదరులకు ఉచిత బస్సు, దాంతోపాటు 200 యూనిట్ల కరెంటు, 500కే సిలిండర్ ఈ రాష్ట్రంలో దొరుకుతున్నది. ఏ రాష్ట్రంలో 500 సిలిండర్ లేదమ్మా. కేంద్ర ప్రభుత్వమే 500 రూపాయలు దాని మీద ట్యాక్స్ వేసిన, 300 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేసిన, మన ప్రభుత్వం మాత్రం ఇవాళ 500కే సిలిండర్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు పేదలకు 10 సంవత్సరాల నుంచి ఎక్కడా రేషన్ కార్డు లేదు. ఇంట్లో ఒక పెళ్ళి అయితే కొడుకు అవుతాడు, బిడ్డ అవుతుంది, వేరుపడతారు. వాళ్ళందరూ మరి రేషన్ కార్డులు లేక తడమడిస్తున్న సందర్భంలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మన ప్రతి ఒక్కరికి పేదలకు రేషన్ కార్డు వచ్చే సందర్భం. ఇకపోతే చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు. ఎస్సీ ఎస్టీలకు ఎవరికైనా వచ్చిందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అసైన్మెంట్ ల్యాండ్ భూములన్నీ పంచి పేదలకు, ఎస్టీలకు, ఎస్సీలకు ఇచ్చిన సందర్భం. ఆ రోజు ఇందిరమ్మ ఇంటి ఇచ్చిన సందర్భం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఫ్రీ కరెంటు 2004 సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఫ్రీ కరెంట్ ఇస్తూనే ఉన్నారు. ఆ ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనే మాట మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఇంకా నిన్నగాకమున్న సన్నబియ్యం అంటే ముఖ్యమంత్రి సన్నబియ్యమే తినాలా,
పేదోళ్ళైనా సన్న బియ్యమే తినాలా, హాస్టల్లో పిల్లలు కూడా సన్న బియ్యమే తినాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రతి దానికి ఈ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని పేదలకు పంచడం కార్యక్రమాన్ని తీసుకున్నారు. భూపతి రెడ్డి గారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని గురిగేరికి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా మేము అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సిరికొండ మండలంలోని రామడుగు గ్రామానికి మరి ఒక 20 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయించుకొని మరి మీ గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో ఇనాగ్రేషన్ కొరకు దాంట్లో భాగంగానే మరి ఐకేపీ వాళ్ళ ఈ కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. ప్రొద్దున 9 గంటల నుండి మా ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ ముసీం నగర్ నుండి అన్ని గ్రామాలు తిరుగుతూ మరి ఇక్కడ మీ గ్రామానికి రావడం జరిగింది. కొంచెం ఆలస్యమైంది, మీరందరూ కూడా మన్నించాలని కోరుతూ మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాకారం రవి గారికి, అదేవిధంగా మరి పెద్దలు ఎర్రన్న గారికి, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మరి నరేష్ గారికి, అదేవిధంగా మీ గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్కు కుందేలు శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా సిరికొండ మండల చైర్మన్ ట్యాక్స్ సొసైటీ గంగారెడ్డి గారికి, మరి పెద్దలు లింగారెడ్డి గారికి, మన గడుకోల్ భాస్కర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారికి, మరి మల్లేష్ యాదవ్ చాలామంది ఉన్నారు, రాజారెడ్డి గారు, బాలరాజు గారు, నరేష్ గారు, సంతోష్ గారు, నర్సన్న గారు, మరి అదేవిధంగా సాయన్న గారు, మరి మహేందర్ ముఖ్యన్న, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మీకు మీ గ్రామానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ, అమ్మలకు, మరి గ్రామ పెద్దలకు, మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు. మన రాజ్యం ప్రజాపాలన వచ్చి ఇలా 16 నెలలైంది. మీకు అందరు కూడా తెలుసు ఎందుకు మీరు మార్పు కోరుకున్నారన్నది. తెలంగాణ రాష్ట్రం కొరకు పని చేసినటువంటి వ్యక్తిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు మనము ప్రతి గ్రామానికి సాగునీరు, మరి పంటల కంటే నీరు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకొని మన తెలంగాణ ఉద్యమం మరి యువకులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భంలో మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ 11 సంవత్సరాలు అవుతుంది. మరి 11 సంవత్సరాలలో తెలంగాణ ఇంకా వెనుకబడిపోయింది. ఇవాళ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి దోపిడీకి ఇవాళ మరి మొత్తం తెలంగాణ అంతా అప్పుల పాలైపోయి ఒక ప్రజాస్వామ్యాన్ని కూనివేసి ఒక కుటుంబ పాలనగా, ఒక ఫ్యూడలిస్టిక్ రాజరికం పాలనగా, మరి సెక్రటేరియట్లో మంత్రులకు ఎంట్రీ లేదు, ప్రగతి భవన్లో మంత్రులకు ఎంట్రీ లేదు, సాధారణ ప్రజలకైతే పక్కకు పెట్టండి, మరి ధర్నా చౌక్ మూసేయడము, ఎక్కడంటే అక్కడ మొత్తం నిర్బంధం ఉన్నటువంటి ఈ సందర్భంలో మొత్తం కుటుంబ పాలనతో నడిపిస్తే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు క్లియర్గా మార్పు చూస్తూ ఉన్నారు. ఇవాళ సెక్రటేరియట్ ఎక్కడ పోయినా కానీ ఒక 100 మంది మంత్రి పేషి దగ్గర, ఇవాళ ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోయింది, మరి ఇందిరా చౌక్ ఓపెన్ అయింది, అందరు కూడా అందుబాటులో ఉన్నాం. ఇవాళ అధికారులే మీ దగ్గరకు వస్తూ ఉన్నారు, కలెక్టర్లు కానీ మరి అధికారులు కానీ అందరు కూడా, హైయర్ ఆఫీసర్స్ అందరు కూడా మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. మీరు ఆఫీసర్ చుట్టూ తిరగడం కాదు. మీరు చూసిరు ఇవాళ 14-15 నెలలలో దాంట్లో ఒక 3 నెలలు మనకు ఎన్నికల కూడా పోయింది. మరి ఉన్న 12 నెలలలోనే మీకు అందరు కూడా తెలుసు మొట్టమొదటి నుండి మనం ఏమేం చేసుకుంటా వస్తూ ఉన్నాము. ఈ విధంగా అన్ని కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీకు అందరు కూడా చాలామందికి 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు కూడా రాలేకపోతున్నారు. ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి పెళ్ళై, మరి వాళ్ళ కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబాలకు ఎక్కడ కూడా రేషన్ కార్డు లేదు. ఇవాళ మేము ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వబోతున్నాం. ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది ఒక డిజిటల్ కార్డు, స్మార్ట్ కార్డ్ లాగా. మన టెలిఫోన్ చిప్ ఎట్లా ఉంటుందో దానికి అట్లా ఉంటుంది. సో దాంట్లో మీ కుటుంబకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి. మీరు ఆ ఒక్క కార్డుతోని అన్ని సంక్షేమ పథకాలను మీరు వాడుకోవచ్చు. ఆర్టీసీ బస్సుకు వాడుకోవచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటుకు వాడుకోవచ్చు, అదేవిధంగా మరి 500 రూపాయల సిలిండర్కి వాడుకోవచ్చు, తెల్లారి సన్న బియ్యంకి వాడుకోవచ్చు, ఇంకా ఆరోగ్యశ్రీకి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. అలాంటి స్మార్ట్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ అందరు కూడా ఇంటింటికి మరి పేదోళ్ళ కళ ఉంటే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినాం, మరి గతంలో
మరి దొడ్డు బియ్యం ఇస్తే ఏం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు. ఇంటి ముందంటే బ్యాగ్ ఉంటుండే, ఎవరో వస్తుండే తీసుకుపోతుర్రు, ఇక్కడ అమ్ముకుంటుర్రు. మరి మనం తినకపోతుంటే తినేటోడు లేకుంటూ ఉండదు. మీరు హాస్టల్లో కూడా పిల్లలలో మీరు అందరూ చూసిరు, రోజు పేపర్లు వస్తుండే ఒక పురుగుల అన్నం పెట్టిరని, లేకుంటే మురిగిపోయిన గుడ్లు వచ్చినాయని, లేకుంటే జిల్లాలు పడ్డాయని, బలుగు పడ్డాయని. అలాంటి సమస్య ఉండకుండా ఉండడానికి ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం మన ఉగాది నుండి. మీకు అందరు కూడా సన్న బియ్యం వస్తామని అందినాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా సన్న బియ్యంతో పాటు ఇంకా 6-7 వస్తువులు ఇంతకుముందు మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు నూనె, పప్పు, అది బెల్లము ఇవన్నీ కూడా వస్తుండే, చింతపండు ఇవన్నీ. అలాంటివి కూడా ఇవ్వడం వస్తువులు కూడా కలిపి రాబోయే కాలంలో ఇవ్వబోతా ఉన్నాం మీకు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలు రామడుగులో ఒక్క ఇల్లు కూడా రాలే. ఆ రోజు ఎన్నో చెప్పారు, పేదవాడికి ఎక్కడ ఉండాలా, ఒక రూమ్లో ఒక చిన్న ఇల్లు కట్టించేది ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు మరి అల్లుడస్ ఎక్కడ ఉండాలా, బిడ్డస్ ఎక్కడ ఉండాలా, మేకల్స్ ఎక్కడ ఉండాలా, బర్రెంట్ ఎక్కడ ఉండాలని మాట్లాడింది. మరి 10 ఏళ్ళ తర్వాత ఏమైంది? కేసీఆర్కి ఒక 4 ఫామ్ హౌస్లు అయినాయి, మరి కవితకు ఒక 4 ఫామ్ హౌస్లు అయినాయి, హరీష్ రావుకి అయినాయి, కేటీఆర్కి అయినాయి. ఇక్కడ ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేకి ఒక 4 ఫామ్ హౌస్లు అయినాయి, కానీ పేదోడికి రాలే. ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పినా మీకు, ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాము. ఇవాళ మనకు ఈ పోయిన సంవత్సరం 3,500, మరి ఈ సంవత్సరం 3,500, మన కాన్స్టిట్యున్సీకి 7,000 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇక రామడుగులో ఎంతది, ఎన్ని ఇల్లు కావాలన్నారు? 189 ఇల్లు కావాలని అంటున్నారు. మీరందరూ కూడా అర్హులు అయితే 189 కాదు, 200 ఇళ్ళు అయినా ఇస్తాం. ఇక్కడ రామడుగులో ఇల్లు లేని వారంటూ ఉండకూడదు. మీరందరూ జాగా ఉన్న వాళ్ళందరూ ఇల్లు కట్టుకోండి, మేము ఇస్తాం. మీరు అర్హులుగా ఉండాలా. అర్హుగా కావాల్సిన దానికంతా కూడా మీరు ఎంపీడీఓ గారు మీకు ఇస్తారు. అర్హత ఏముంది? ఇవాళ ఎవరైనా పేర్ల లిస్టు రాకుండా కూడా ఇంకా లిస్ట్ యాడ్ చేస్తాం. ఎవరైనా మరి నిజంగానే ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకన్నా వచ్చిందనుకో, అది కూడా తీసేస్తాను సుమా. మీరు ఎవరెవరు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వం, ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఇస్తాం. అది కూడా మళ్ళీ ఎవరికైనా ఇప్పుడు ప్లాట్ లేదు, జాగా లేదు, కట్టుకోవడానికి కిరాయిలు ఉంటున్నారు, మరి వాళ్ళకు కూడా జాగా ఇచ్చే అవసరం ఉంటే ఒక 2-3 ఎకరాలు ఇక్కడ రామడుగులు ఎక్కడన్నా కొని మరి మీకు అందరు కూడా 75 గజాల భూమి ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తాను రాబోయే కాలంలో. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీలో మరి దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, మాట తప్పే పార్టీ కాదు. బీజేపీ లాగానో లేకుంటే టీఆర్ఎస్ లాగానో మరి ఇలా మాట చెప్పిపోయేటువంటి కాదు. ఇలా స్వాతంత్రం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. మీకు అందరూ కూడా తెలుసు, గతంలో ఏదైనా రామడుగులో డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే అయింది. ఇవాళ మనం ఇలా తిరిగిన 10 గ్రామాలలోనే ఇవాళ మొత్తం మనకు 11 కోట్ల పైన మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మీ రామడుగు కొంచెం తక్కువనే వచ్చినాయి, కానీ రాబోయే కాలంలో తప్పకుండా రామడుగు మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి ఇవాళ చెప్పినటువంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన మెయిన్ రోడ్ 1 కిలోమీటర్ బీటీ కావాలన్నారు, అక్కడ మధ్యాహ్నం ఒక ట్రైన్ ఉంది మన వాగుకు పోయేది, అది కూడా కావాలన్నారు. అది కాకుండా ఇలా మరి చెక్ డ్యామ్, మన పంటలు ఎండిపోతున్నాయి. ఎందుకు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మరి చేయబట్టి పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు సభనార్థాలు పెట్టిరు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ పార్టీ వస్తే వాన పడదు అన్నారు. మరి ఇలా వానలు పడతలేవా, పంట పండతలేదా? ఇవాళ రికార్డు స్థాయిలో తెలంగాణ మొత్తం 55 లక్షల ఎకరాలలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనం పండించినాం. ఇవాళ రెండో పంట కూడా అంతే పండుతుంది. సరే అక్కడక్కడ ఎండిపోయిండొచ్చు, దానికి కారణము 2. ఒకటి ఏంటంటే మన వాళ్ళు వరికి బోనస్ ఇస్తుందని చెప్పి అందరు కూడా వరి వేస్తే ఎక్కువ వేస్తారు వరి పంట. ఇంకొకటి ఏంటంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. మనము అంతకుముందు గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఏదైతే కట్టినామో ప్రాణిత చేవెళ్ళ 21 ప్యాకేజ్ అప్పుడే 800 కోట్లు పెట్టి 90% కంప్లీట్ అయింది. దాన్ని కట్టకుండా 300 కోట్లు పెడితే ప్రాజెక్ట్ అయిపోయేది. మరి 10 ఏళ్ళు దాన్ని రీడిజైనింగ్ పేరు మీద మరి పైప్ లైన్లు వేస్తామని ఇంకేదని ఆ కవిత ఉంది కదా, లిక్కర్ రాని కల్వకుంట్ల కవిత గురించి మీకు తెలుసు కదా. ఆమె మరిది ఇక్కడ కాంట్రాక్ట్ పట్టుకొని మరి ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ వేసే బృందాలు అక్కడనే ఉన్నది. 800-900 కోట్లు ఖర్చు కూడా పెట్టింది, కానీ ఒక గుంట కూడా భూమి నీళ్లు రాలే. ఇవాళ మేము కృత నిశ్చయంతో ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం కట్టిండు. ఇవాళ మన రామడుగులకి రోడ్డు మీద ఇల్లు చూస్తే మేస్త్రి బందోబస్తు కట్టిండు, 50 ఏళ్ళు ఉంటుంది అది ఇల్లు. మరి ఇక్కడ కేసీఆర్ కట్టిన మన ఏది కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్ళకే కుంగిపోయింది, కూలిపోయింది.
మన కాంగ్రెస్ పార్టీ కట్టినవి అట్లనే ఉన్నాయా? ఇలా నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవరు కట్టిరు? ఇవాళ మన పోచంపాడు ప్రాజెక్ట్ ఎవరు కట్టిరు? మిడ్ మానేర్ ఎవరు కట్టిరు? ఎల్లంపల్లి ఎవరు కట్టిరు? ఏ ప్రాజెక్ట్ అని ఎక్కడన్నా డ్యామేజ్ అవుతా? ఇంకా 100 సంవత్సరాలు ఉంటాయి. మరి ప్రాజెక్ట్ అనేది 100 సంవత్సరాలు ప్లాన్ చేస్తారు, కానీ ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ళకే కూలిపోయింది. అంటే ఒక కాళేశ్వరంగా పెట్టిండు. ఒక సామెత ఉండే ఇంతకుముందు పెద్దలు చెప్తారు, రాళ్ల పైసలు రాజుల పైసలు రాళ్ల పాలని. ఇలా ప్రజల పైసలు, తెలంగాణ ప్రజల పైసలు గోదావరి పాలు చేసిండు కేసీఆర్. ఇలాంటి అప్పులు ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి నేను మన రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఈ ప్రాజెక్టు ఎచ్చి పరిస్థితిలో నేను ఒక 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ పంటలు ఎండిపోవడానికి కారణం ఎవరు? ప్రాజెక్టు కట్టకపోవడం వల్ల. ప్రాజెక్టు కడితే ఇవాళ నీళ్లు ఉంటుండే. ఇవాళ మనం ఇలా ఇంజనీర్ తీసుకొని పోయి మనం చెక్ డ్యామ్ ద్వారా చూసుకుంటున్నాం. ఎందుకు చూస్తున్నాం? మరి ఇక్కడ చెక్ డ్యామ్ కట్టిట్టుంటే ఎందుకు ప్రాబ్లం అవుతుండే మనకు? ఇవాళ చూసినాం, ఇలా ఇంజనీర్ తీసుకొచ్చినాం. వాళ్ళు చెప్పారు సర్ఫేస్ డ్యామ్ కట్టాలి, మరి అక్కడ కట్టాలి ఎత్తి లేవు. మరి ఎక్కువ అలా డిజైన్ ప్రకారం 8 ఫీట్లు కట్టాలి, 2.5 మీటర్లు కట్టాలి మన చెక్ డ్యామ్ అలా డిజైన్ ప్రకారం. ఇంత పెద్ద వాగులా కడితే అది ఒకసారి వాగు పుల్లు వచ్చినప్పుడు మరి ఊళ్ళో కూడా నీళ్ళు వస్తాయి అన్నది వాళ్ళ రిపోర్ట్. దాంతో వాళ్ళు కట్టాలన్నా వద్దా అని ఇంకా ముందు అవుతా ఉన్నారు. దాని గురించి వాళ్ళని ఒక ఇంజనీర్ డీని తీసుకొచ్చినాం. మేము ప్రాజెక్ట్ చూసినాం, వాళ్ళకు పోయినాం. మన వీరే చూసినాం. నేను 8 ఫీట్లు కాదు, అవసరం ఉంటే 6 ఫీట్లే కట్టండి, ఒక 2 ఫీట్లు తగ్గించండి, కానీ మాకు డ్యామ్ కావాలి, అక్కడ ఖచ్చితంగా చెక్ డ్యామ్ కావాలని చెప్పి ఇవాళ వాళ్ళని కోరడం జరిగింది. డిజైన్ చేసి పంపిస్తానన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. 6 ఫీట్లు అయినా సరే ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేసే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ మరి పేదల పార్టీ. ఇవాళ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, మన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం. అదేవిధంగా రైతులకు 500 బోనస్ ఇస్తూ ఉన్నాము. చాలామంది రైతులకు 25 లక్షల మందికి రైతులకు మేము ఇలా రుణమాఫీ కూడా చేసినాం. ఇలా కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం. ఇవాళ మీరు ఆలోచించండి, మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. మరి ఇప్పుడు ఈ చెప్పినటువంటి 7-8 స్కీములు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 15 నెలల్లో మన తెలంగాణలో అమలుపరిచిందో ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయో మీరు అడగండి బీజేపీ వాళ్ళని. ఎక్కడన్నా పేదలకు సన్న బియ్యం ఇస్తున్నారా? ఎక్కడన్నా రైతులకు 500 బోనస్ ఇస్తున్నారా? ఎక్కడన్నా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తున్నారా? ఎక్కడన్నా రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా? మీరు అడగండి. వాళ్ళు బీజేపీ పార్టీ అంటే రైతులకు వ్యతిరేకం, పేదవాళ్ళకు వ్యతిరేకం. ఇవాళ మనం బీసీ కులగణన చేసినాం. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మరి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి బీసీలది 56% బీసీలు ఉన్నారు. మరి వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి మనము ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినాం. దాన్ని మనం కేంద్రంగా పంపిస్తారు, పార్లమెంట్లో ఆమోదం చేయాలి. వాళ్ళు ఏదో చేస్తలేరు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దంట, 42% అయితే మేము ఒప్పుకోమంటున్నారు. మరి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఇవాళ చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేశారు? ఏ రాష్ట్రాలన్నా ఎక్కడన్నా 42% రిజర్వేషన్ వాళ్ళు ఇస్తున్నారా? ఇవాళ మనం తెలంగాణలో రాబోయే కాలంలో 2 చట్టాలు తెచ్చినాం. ఒకటి బీసీ బిడ్డలకు ఎక్కడైతే ఉద్యోగాలు ఇస్తామో అక్కడ 42%, ఎక్కడైతే చదువులో యూనివర్సిటీ కాలేజీలలో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో 42% రిజర్వేషన్ ఇస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా 42% ఇస్తాం. ఒకవేళ అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకుంటే మా పార్టీ పరంగానే ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించింది. ఇలా ఎస్ఐ కేటగరైజేషన్ మనమే చేసాం. మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మరి మాదిగలు ఎంతున్నారు, మాలలు ఎంతున్నారు అని చెప్పి లెక్క పెట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మొట్టమొదటిసారి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనే ఒక రోల్ మోడల్గా తయారైంది. మనం గతంలో 10 సంవత్సరాల ముందు మోడీ గుజరాత్ సీఎం ఉన్నప్పుడు ఆయన చెప్పుకుంటుండే గుజరాత్ మోడల్ అని. ఇవాళ మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక రోల్ మోడల్గా తెలంగాణ మోడల్గా మారబోతుంది. అందుకే మనం రైజింగ్ తెలంగాణ అంటున్నాం. మీరందరూ కూడా గమనించింది యువకులారా. ఇవాళ మీకు అందరు కూడా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి మనము 50,000 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం 15 నెలలనే. ఇవాళ ఇంకా రాబోయే కాలంలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా పెట్టినాం. ఇవాళ రిజల్ట్స్ కూడా వచ్చినాయి 600 మందికి. ఇవాళ మనం ఎవరైతే చదువు లేదో, మరి ఇక్కడ వ్యవసాయం లేదో వాళ్ళందరూ కూడా దుబాయ్ పోతున్నారు భార్య పిల్లలు వదిలి. మరి వాళ్ళని కూడా ఆదుకోవడానికి దుబాయ్ పాలసీని తీసుకొచ్చి ఇవాళ ప్రతి కుటుంబం ఎవరైతే మరణించారో
గల్పులో మరణించిన కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉన్నది. మొన్న మన నియోజకవర్గంలో 20 మందికి ఇచ్చినాం 5 లక్షలు చొప్పున. కుటుంబాలు ఎవరైనా అకాల మరణం చెందితే దుబాయ్ పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా వాళ్ళ పిల్లలకు ఉచితంగా మనము చదివిస్తూ ఉన్నాం స్కూళ్ళల్లో. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి మనము లోన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇవాళ మరి యువకు ఆదుకోవడానికి ఇంకా యువకులు ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశం లేదు, అలాంటి వాళ్ళకు వాళ్ళని ఆదుకోవడానికి మరి ఇలా రాజు యువ భరోసా పేరు మీద 6,000 కోట్లు పెట్టి ఇలా 5 లక్షల మందికి మనము వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరైనా అవసరం ఉంటే ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవచ్చు, ఒక అవసరం ఉంటే మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు, ఒక ఆటో కొనుక్కోవచ్చు. వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికేటట్టు మరి వాళ్ళ 6,000 కోట్లు పెట్టి వాళ్ళ మరి మనం రాజీవ్ యువ వికాస్ కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతున్నాం. ఇంకా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా గమనించాలి, గతంలో చారాణ మిత్తి లేకుండా నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పింది కేసీఆర్, కానీ ఇచ్చిర్రా? మీరే మిత్తి కట్టిరు. ఇవాళ 1 లక్ష కోట్లు పెట్టి ప్రతి మహిళా సంఘానికి మరి కోటీశ్వరులు చేయాలా ప్రతి మహిళలను అని చెప్పి 1 లక్ష కోట్లు పెట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ఇందిరాగాంధీ స్వశక్తి పేరు మీద మహిళా విభాగాలను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మీకు అందరూ కూడా తెలిసి ఇలా ఐకేపీ సెంటర్స్ ఇచ్చినాం మహిళలకి లాభం జరగాలని. ఇవాళ పెట్రోల్ బంకులు ఇచ్చినాం, ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం. ఇలా మరి మహిళలకు ఇంకా సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఇస్తూ ఉన్నాం, సౌర విద్యుత్ శక్తికి సంబంధించినవి. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన అవసరం ఉంటే మీకే రైస్ మిల్లు కూడా ఇస్తాం, మీకే అవసరం ఉంటే గిడ్డంగులు కూడా గోడాల్సి కూడా ఇస్తాం, అంతా మీరే. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే ఇల్లు కూడా అన్నీ కూడా మొత్తం కూడా మీ మహిళల పేరు మీదనే, ప్రతి ఇల్లు కూడా మీ పేరు మీదనే, భర్త పేరు మీద కాదు భార్య పేరు మీదనే ఇల్లు వస్తున్నది. కాబట్టి మహిళల చేతుల్లో తాళాలు ఉంటే ఇల్లు సురక్షితంగా ఉంటుంది. జీతం భర్త తెచ్చి భార్యకి ఇచ్చిననుకో నెల వరకు సగమే ఖర్చు అవుతుంది, అదే భర్త చేతులు ఉంటే 15 రోజులకే ఖాళీ అవుతుంది. మరి అందుకని మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి మరి స్వయాన సోనియా గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు మహిళలు కాబట్టి వాళ్ళ మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళల కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ కొరకు మీరు ఏదైనా ఉత్పత్తులు చేస్తే హైటెక్ సిటీ అంటే చాలా సెంటర్ సిటీ, అది హైదరాబాద్ కాస్ట్లీ జాగా. ఆడ 3 ఎకరాలు మీ కొరకు ఇచ్చి 200 షాపులు మీ కొరకు పెట్టారు. మీరు ఏమైనా వంటలు చేస్తారు, తెలంగాణ వంటకాలు, లేదంటే ఇంకేమైనా కుటుంబంతో అల్లుతారు, ఇంకేదైనా మీరు ఏం చేసినా కానీ మరి మీ చేతి ద్వారా చేసిన అన్ని కూడా అక్కడ అమ్ముకోవడానికి షాపులు పెట్టుకున్నారు. ఈ విధంగా అంటే విద్యార్థులను ఉపాధి అంటే మన నిరుద్యోగులను ఆదుకుంటున్నాం, వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటున్నాం. మరి అన్ని రంగాలను కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ చేసినప్పటికీ ఇలా పైసా కూడబెట్టి మరి మీకు అందరు కూడా ఆదుకుంటున్నాం. రైతులకు కూడా ఇలా బోనస్ ఇస్తూ ఉన్నాము. ఇంకా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా అన్ని విధాలు మేము ఆడుకుంటాం, రైతు భరోసా ఇస్తాం, అని కూడా చేస్తాం. ఇంకా ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి పెన్షన్లు ఇవ్వట్లేదు. ఇవాళ రాబోయే కాలంలో రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మీకు అందరు కూడా పెన్షన్లు కూడా ఇస్తాం, కొత్త వాళ్ళకి ఇస్తాం, పాత వాళ్ళకు కూడా పెంచుతాం. ఇంకా టైం పడుతుంది. ఇవాళ ప్రాబ్లం ఏమవుతుందంటే కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయిండు. ఇంటి పెద్ద అప్పు చేస్తే ఏమవుతుంది, చనిపోయిన తర్వాత పిల్లగానే ఇంటి ముందర కూర్చొని చూడు అట్లా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ధరలు పెంచొద్దు, మనం ఉన్నదాన్ని ఎట్లా సర్దుకోవాలని చెప్పి సర్దుకొని ఇవాళ మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పే మాటలను మీరు నమ్మకండి. నేను చెప్పిన ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే బీజేపీకి చూడడానికి ఇష్టం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా జాగాలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు మూసీ రివర్ని మంచిగా చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మెట్రో కడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా కావాలని అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలైంది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి ఏ ఒక్క అంశం కూడా 11 ఏళ్ళు అక్కడ అధికారంలో ఉండి కూడా బీజేపీ వాళ్ళు అమలు చేయట్లేదు. ఇవాళ మనం ఓట్లేసి గెలిపించినటువంటి బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు తెలంగాణకు వచ్చే నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ నుండి 1 రూపాయి మనం కేంద్రానికి పంపిస్తే 42 పైసలే మనకు వస్తున్నాయి. 58 పైసలు వేరేదే ఉత్తరప్రదేశ్కు, బీహార్కు పంపిస్తూ ఉన్నారు. మనకు వచ్చే డబ్బులు రానివ్వట్లే, మనకు వచ్చే అభివృద్ధి పనులను ఆపుతున్నారు వీళ్ళు. ఇవాళ మనం ఓట్లేసి గెలిపిస్తే 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడ మోడీకి గులాంగిరి చేస్తూ ఉన్నారు, అమిత్ షాకు గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆదాని, అంబానీ, అమిత్ షా, మోడీ వీళ్ళు 4 కలిసి మొత్తము ఉత్తర భారతదేశాన్ని మరి మన దక్షిణ భారతదేశాన్ని దోచిపెడతా ఉన్నారు ఉత్తర భారతదేశానికి.
వీళ్ళు పోయి అక్కడ ప్రజల పక్షాన కొట్లాడున్నాయా బాబు, మా కష్టాలు తీరుండని చెప్పి మనం ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు పోయి గుజరాతీలకు గులాంగిరి చేస్తూ ఉన్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి తెలిసింది ఒకటే, అంటే ముస్లింస్ హిందువుల మధ్యన గొడవ చేసి ఓట్లు దండుకోవాలనే తప్పితే ఈ పేద ప్రజలను ఆదుకోవాలని కానీ, లేకుంటే ఈ పేద ప్రజలకు ఇల్లు కట్టేయాలని కానీ, మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని కానీ, మరి రైతులను ఆదుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైనాయి. మీకు అందరూ కూడా తెలుసు, గతంలో ఎంపీ ఎలక్షన్లో చూసినాం, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం, భవిష్యత్తులో కూడా రెండు కూడా ఒకటైతాయి. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మరి మీ పట్ల ఆలోచించే పార్టీ వైపు మీరు ఆదరించాలని చెప్పి కోరుకుంటూ, మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల ముందు కూడా వచ్చి మీకు మరి నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్తే మీ గ్రామం నుండి నాకు 250 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ చెప్పారు. ఇప్పుడు చెక్ డ్యామ్ కావాలన్నారు, డ్రైన్ కావాలన్నారు, రోడ్ కావాలన్నారు, మరి ఇక్కడ గ్రామ పంచాయతీకి చిన్న కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు. ఈ రామడుగు గ్రామంలో ఏ డ్రైన్ ఉన్నా ఎక్కడ కూడా నీకు మట్టి రోడ్డు లేకుండా, ఎక్కడ కూడా డ్రైన్ కాకుండా ఉండకుండా మొత్తం కూడా ఎస్టిమేషన్ వేయించి ఎంతైనా కానీ మీ రామడుగు గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా ముఖ్యంగా ఇక్కడ అధికారులకు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి కానీ, మరి ఎంపీడీఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉన్నాయి, మనకు మరి గవర్నమెంట్ వర్క్స్ వస్తూ ఉన్నాయి, ఎన్ఆర్జీఎస్ కానీ ఇంకన్నీ పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇసుక మనము ఫ్రీగా ఇస్తాం, ఎక్కడ కూడా మీరు ఆపకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళ సొంత భూమిలో కట్టుకుంటారా, మొరం తీసుకుంటారా, లేదంటే చెరువులకి వెళ్ళి తీసుకుంటారా, ఇరిగేషన్ అధికారులు కూడా మేము చెప్తాం. చెరువులు కూడా డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు మొరం కొట్టుకొని మట్టి కొట్టుకొని మరి మీరు ఎక్కడ కూడా మీరు అడ్డు తగలకుండా వాళ్ళందరూ కూడా మరి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంఆర్ఓ గారు ఎక్కడ కూడా మీరు ఇంటర్వ్యూ కాకుండా ఇక్కడ ఎవరు కూడా పెద్ద మట్టి అమ్ముకోనో, లేకుంటే ఇసుక అమ్ముకోనో, లేకుంటే ఇంకేదో వేసి మొరం అమ్ముకోనో, ఇంకెవరు ఇక్కడ కోట్లు సంపాదించే రైతులు మా దగ్గర ఎవరు లేరు. మీరు ఆ చట్టాలు అవన్నీ కూడా పక్కకు పెట్టండి. ఎవరైనా మీరు ఎంక్వైరీ చేయండి, దేని కొరకు కోరుతున్నారు. ఒకవేళ మండలం దాటి భీమ్గల్ సైడ్ పోయిందా, నిజామాబాద్ సైడ్ పోయిందా మీరు పట్టుకోండి, లేకుంటే మాత్రం దాని జోలికి పోకండి, రైతులను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఈ సందర్భంగా సభాముఖంగా ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీడీఓ గారు ఉన్నారు, మరి పోలీస్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు మా రైతులను కానీ, మా సిరికొండ మండల ప్రజలను కానీ మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సిందిగా నేను కోరుకుంటూ చివరిగా మీ దగ్గర ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. గొంతు పోతుంది.